హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఎల్జీ కొత్త మోడల్స్ దిగే కదన్న, దాని మీద వీడియో చేయండి. సో ఒక రోజు అయితే నేను కంప్లీట్గా మీకోసమే కేటాయించి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నేను అదే షోరూంలో ఉండి అండ్ వాటి యొక్క టీవీస్ యొక్క మొత్తం రిమోట్స్ అన్నీ తీసుకొని ఆప్షన్స్ అయితే చెక్ చేసి అవే మాత్రమే చేయగలరు. కానీ అంటే రివ్యూ చేసి లేకపోతే మనకి రివ్యూ ప్రోడక్ట్స్ రావడము ఇలాంటివి ఏవి జరగవు కాబట్టి సో అలాంటివి ఏమైనా చేస్తూ ఉండాలి. సో అలా అయితే నేను ఒక అబ్బాయిని సెర్చ్ చేసుకున్నాను. సో సోనా విజన్లో ఆ అబ్బాయి మనకి చాలా వరకు సపోర్ట్ చేస్తా అన్నారు. సో మ్యాక్సిమం ఏ టీవీ కావాలనుకున్నా, ఏ మోడల్స్ వచ్చినా, ఏ హోమ్ థియేటర్స్ వచ్చినా మొత్తం అన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీకు ఒక రివ్యూ అయితే ఇవ్వగలుగుతాను. కానీ వీడియోస్ ఇవి తీయడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఓనర్ ఒప్పుకోరంట. సో ఉండి చూసుకొని చేయడం తప్ప వీడియోస్ అయితే తీసి ఇవ్వడానికి అయితే లేదు. సో మనకంటూ ఒక డీసెంట్ సబ్స్క్రైబర్స్ వస్తే, ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, నేను వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి సో మీకు ఇంతని పవర్డ్ బై అని చెప్పి ఒక స్టార్టింగ్లో ఇస్తాను. సో మీరు నాకు ఇలా రివ్యూ యూనిట్స్ లాగా ఇవ్వండి అని అంటే సో ఇవ్వచ్చు ఏమో చెప్పలేము. సో అదంతా మీ చేతిలోనే ఉంది. 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది మీ చేతిలోనే ఉంది. సో సబ్స్క్రైబ్ అనేది మన చేతిలో లేదు. ఓకే, వచ్చే వాళ్ళు వస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మీకున్న ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం తప్ప, అండ్ మీరు కూడా ఏం చేయలేరు కదా, కంటెంట్ లేకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయలేరు కదా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు వీడియోలో మనం ఎల్జీ, సోనీ అండ్ మనకి మిగతా బ్రాండ్స్లో ఏ ఉన్నాయి అండ్ నాకు ఏవి నచ్చాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన టీవీల్ని ఏవే కంపేర్ చేశానో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను చూసిన టీవీ వచ్చేసి ఎల్జీ, సోనీ, పానాసోనిక్, శాంసంగ్ అండ్ మనకి ఓకే ఈ టీవీస్ని అయితే నేను చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు వాటిలో నాకు నచ్చినవి రెండు. ఒకటి ఎల్జీ, 2 సోనీ. ఎల్జీ, సోనీలో ఏ మోడల్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత మోడల్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనకి ఎల్జీలో కానీ సోనీలో కానీ రెండిట్లో కొత్త మోడల్స్ వచ్చాయి. ఆ కొత్త మోడల్స్ యొక్క సీరియల్ నెంబర్స్ అవి నేను చెప్తాను. అండ్ వాటిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ సోనీకి ఎల్జీకి ఉండే డిఫరెన్సెస్ ఏంటి నేనే నోటీస్ చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు ఇందులో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్జీని తీసుకుందాం. ఎల్జీ తీసుకుంటే మనకి థింక్యూ అనే కొత్త మోడల్స్ తీసుకొచ్చింది. ఈ థింక్యూ అనేది ఏంటి అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి సోనీకి వచ్చేసరికి అఫీషియల్ ఆండ్రాయిడ్. ఓకే, అఫీషియల్ ఆండ్రాయిడ్ లాగా పనిచేస్తుంది. సో ఆండ్రాయిడ్లో పనిచేసే గేమ్స్ కానీ, యాప్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఆండ్రాయిడ్ ఎలా అయితే ప్లే అవుతుందో అలానే ఈ ఆండ్రాయిడ్ టీవీస్లో కూడా మనకి అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఎల్జీలో ఉండవంటే ఉంటాయి, కాకపోతే ఇదంతా వీళ్ళు ఏంటంటే కస్టమ్ వెబ్ ఓఎస్ మీద రన్ చేస్తారు. వీళ్ళు టీవీస్ అన్నిటిని ఎలా రన్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఏది బాగుంది అని అన్నట్లయితే మీకు ఎల్జీలో మంచి క్వాలిటీ అయితే ఉంది. మీకు 14-bit రిచ్ కలర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎల్జీలో ఉంది. ఇది మీకు వచ్చేసరికి 12-bit కలర్ మోడల్తో వస్తుంది. సో ఇందులో కూడా 14-bit ఉంది. సో 14-bit తీసుకుందాం అనుకుంటే చాలా ప్రైస్ ఎక్కువ. సోనీతో మీకు సోనీలోకి వచ్చేసరికి 14-bit చాలా ప్రైస్ ఎక్కువ. సో ప్రైస్ వైజ్ కంపేర్ చేసిన, క్వాలిటీ వైజ్ కంపేర్ చేసిన మీకు ఎల్జీ ది బెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎల్జీలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ టీవీ, ఎల్ఈడి టీవీ, సూపర్ యూహెచ్డి, ఓఎల్ఈడి, 4K ఇలా ఈ 5 రకాల మోడల్స్లోకి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఎల్జీ స్మార్ట్ టీవీస్లోకి వచ్చేసరికి ఎల్జే సిరీస్ అనేది ఓల్డ్ మోడల్. మీరు తీసుకునేటప్పుడు చూడండి అన్న, ఎల్జే సిరీస్ అనేది ఓల్డ్ మోడల్ మీకు ఆడ కట్టబెట్టేస్తాడు. ఎందుకంటే ఓల్డ్ మోడల్స్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి అండ్ మీకు తెలియదు కాబట్టి ఎల్జే సిరీస్ అనేది తీసుకోవద్దు. అండ్ అది థింక్యూ కాదు. అండ్ మీరు ఎల్కే సిరీస్ మోడల్లో ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి. అన్న ఎల్కే సిరీస్ అన్నారు, మరి సిరీస్ నెంబర్ చెప్తాను అన్నారు కదంటే సిరీస్ నెంబర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 43 inches టీవీ తీసుకున్నారనుకోండి, 43 ఎల్కే అండ్ మీకు 6360, 6560 PTC, 6560 PTC, 6360 PTE ఇలా మనకి మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ 43 inches ఉంటే 43 ఎల్కే స్టార్ట్ అవుద్ది, 49 ఉంటే 49 ఎల్కే, 55 ఉంటే 55 ఎల్కే 6360, 6560 ఇలా మీకు సిరీస్ నెంబర్ అయితే ఉంటుంది. సో వీటి గురించి పెద్దగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎల్ఈడి టీవీస్లోకి వచ్చేసరికి అలానే ఉంటాయి. అండ్ స్మార్ట్ టీవీలోకి వచ్చేసరికి ఎల్కే సిరీస్ దించారు అండ్ ఎల్జే సిరీస్ అనేవి ఓల్డ్ మోడల్. అండ్ 4K సిరీస్లోకి వచ్చేసరికి యూకే. ఓకే, యూకే అండ్ యూజే సిరీస్ అనేది లాస్ట్ మోడల్ అండ్ ఇప్పుడు వచ్చేది యూకే మోడల్.
ఓకే, అలా మోడల్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. సో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుంది. 43 యూకే, 49 యూకే, 50K యూకే, ఇలా మనకి బ్రాండ్ మనకి ఆ సిరీస్ మోడల్ అయితే డిఫైన్ చేయబడుతుంది. ఎక్కువ 21 మోడల్స్ అంటే 21 టీవీస్ అంటే 21 టీవీస్ కాదు, వీటిలో దిగినవి 4 మోడళ్ళు. ఫుల్ హెచ్డి ఒకటి, స్మార్ట్ టీవీ ఒకటి, నెక్స్ట్ మనకి 4K ఒకటి, ఓఎల్ఈడి టీవీస్ ఒకటి, అంతే. వీటిలోనే మనకి 32ని 43ని 42ని ప్రతి దాన్ని కలిపి 21 టీవీస్ లాంచ్ చేసామని చెప్పారు. ఓకే, డిఫరెంట్ అయితే కాదు, ఈ 5 మోడల్స్ దించారు. అండ్ వీటిలో మీకు డిఫరెంట్ ఇంచెస్ సైజులో వస్తాయి తప్ప పెద్దగా కొత్తగా ఏమీ దించలేదు. అండ్ నెక్స్ట్ మీకు సూపర్ యూహెచ్డీలోకి వచ్చేసరికి ఎస్జే. ఓకే, సో మీకు ఎస్జే అనేది ఓల్డ్ మోడల్, ఎస్కే అనేది కొత్త మోడల్. సో మీకు సింపుల్గా తెలియాల్సింది ఏంటంటే కే అనే మోడల్ రాసుంటే అది కొత్త మోడలు, అండ్ నెక్స్ట్ మీకు థింక్యూ అని రాసి ఉంటే అది కొత్త మోడలు. లాస్ట్ టైం వచ్చేసరికి థింక్యూ కాదు. సో అసలు థింక్యూ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ మీకు నార్మల్ వాటికి వీటికి తేడా ఏంటంటే ఈ థింక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూసే ఏరియా బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే లోపల ఉండే బ్రైట్నెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేసుకుంటుంది. మీకు పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు క్వాలిటీ బాగుంటుంది. మీరు వాయిస్ ద్వారా సెర్చ్ చేయొచ్చు ఏదైనా సరే. ఇప్పుడు రిమోట్ ద్వారా మీరు ఒక యూట్యూబ్లో ఏదైనా మీరు సెర్చ్ చేయాలనుకుంటే చాలా కష్టపడాలి. సో దానికి మీరు అంత అవసరం లేదు. మీరు జస్ట్ వాయిస్ సెర్చ్ ద్వారా మీరు కమాండ్ ఇస్తే మీకు అక్కడ కావాల్సిన అమెజాన్ ఫైర్లో కానీ లేదనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్లో కానీ ఏ దాంట్లో ఎలా కావాలనుకుంటే వాయిస్ సెర్చ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ అంటే ఒక సైడ్ మీరు టీవీ చూసి ఒక సైడ్ మీరు గేమ్స్ కానీ లేదనుకుంటే వెబ్ బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా మల్టీ టాస్కింగ్ మనం చేయలేము. అంటే ఇప్పుడు ఒక దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలం తప్ప ఎట్టి పరిస్థితుల్లో రెండిట్ల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. కాకపోతే వాళ్ళ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి వెబ్ఓఎస్, థింక్యూ ఈ రెండు వేరు అంటే ఏం కాదు. వెబ్ఓఎస్ అనేది ఓఎస్ అంతే. థింక్యూ అనేది వాళ్ళు పెట్టుకున్న ఒక నెక్స్ట్ జనరేషన్ మోడల్ నేమ్ తప్ప ఏం కాదు. అది కూడా వెబ్ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం సోనీకి వద్దాం. సోనీలోకి వచ్చేసరికి మనకి చాలా మోడల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో చాలా మందికి తెలిసింది ఏంటి అంటే X7500E, X7500F. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే X7500F తీసుకోండి. లేదు నేను ఇంకా బెటర్గా పెట్టగలుగుతాను అంటే 8200 ఉంది, 8200E తీసుకోండి. అండ్ లేదు ఇంకా లక్షల్లో దాటి పెడతాను అనుకుంటే A80F తీసుకోవచ్చు. ఓకే, సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇందులో కూడా సేమ్ ఇలానే డిపెండ్ అవుతుంది. 65, 75, 55, 42, 43 అంతే. XA ఇప్పుడు నేను ఒక మోడల్ చెప్పాను A8F. ఓకే, సో X7500E, X7500F వీటిలో ముందుకి యాడ్ అవుతాయి అంతే స్క్రీన్స్, ఇంకా అంతకు మించి ఏం లేదు. సిరీస్లో అయితే 8500, 8200, 7500, XA8 ఈ 4 మోడల్స్ 5 మోడల్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సోనీలో. అండ్ సోనీలోకి వచ్చేసరికి మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు గేమ్స్ అయితే అన్ని రకాలుగా పర్ఫార్మెన్సెస్ వైజ్, ఫీచర్స్ వైజ్, స్క్రీన్ కాస్టింగ్, వైఫై డైరెక్ట్ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ అయితే నీట్గా మీకు ఉంటాయి. అండ్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే టైం సెట్ చేసుకోవచ్చు, అంటే టీవీ మొత్తాన్ని టైంగా సెట్ చేసుకోవచ్చు. ఎన్నో రకాల యాప్స్ అయితే మనకి వీటిలో ఉంటాయి. కాకపోతే ఎల్జీలోకి వచ్చేసరికి చాలా లిమిటెడ్ అయితే ఉంటాయి, బికాజ్ వీళ్ళు కష్టం వాడుతున్నారు కాబట్టి. సో అయితే ఇప్పుడు వీటికి కంపేర్ చేస్తే ఏది తీసుకుంటే బెస్ట్ అని అంటే నా వరకు కూడా నేను ఎల్జీ అయితే తీసుకుంటాను. అండ్ 4K సపోర్ట్ వీళ్ళు 60K వరకు 60p వరకు అయితే ఇస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం మెన్షన్ అయితే చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇది 30 ఫ్రేమ్స్తోనే రన్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు పోర్ట్స్ అయితే ఎల్జీలో కన్నా మీకు సోనీలో ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఏవైనా ఫ్యూచర్స్ వైజ్గా మీరు చూసుకుంటే మీకు సోనీ అయితే కొంచెం ఎక్కువ ఫీచర్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మీకు క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే మీకు ఎల్జీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏవైతే ఎక్స్ట్రా యాడెడ్ మాడ్యూల్స్ ఉంటాయో అవి మీకు ఎల్జీలో దొరుకుతాయి. ఎక్స్ట్రా యాడెడ్ మాడ్యూల్స్ అంటే మీరు టీవీలో వచ్చే స్క్రీన్ని మీ ఫోన్లో చూసుకోవచ్చు. లైవ్ టీవీ ఎలా అయితే మీరు హాట్స్టార్లో వీటిలో స్ట్రీమింగ్ చేస్తున్నారో అలా చూసుకోవచ్చు. అలా వాటిలో ఆ ఆప్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ మీకు 200 ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి. మనకి సోనీలోకి వచ్చేసరికి 200 ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి. ఇందులో 60, 120 హెర్ట్జ్ ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి. 6560 మోడల్ ఏదైతే ఉందో అది 60 ఫ్రేమ్స్తో వస్తుంది. అండ్ 6360 మోడల్ ఏదైతే ఉందో అది 120 ఫ్రేమ్ రేట్స్తో వస్తుంది. సో 120 ఫ్రేమ్ రేట్స్తో వచ్చే తీసుకోండి సరిపోతుంది. 200 ఫ్రేమ్ రేట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎంత గేమ్స్ ఆడినా మీకు సరిపోతుంది. వాళ్ళు ఏదో ఎక్స్ట్రాగా వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్లో వచ్చే గేమ్స్ ఏ రీఫ్రెష్ రేట్తో వస్తాయో మనకు తెలియదు కదా. సో వాళ్ళైతే కొంచెం ఫ్యూచర్లోనే ఉన్నారు సోనీకి వచ్చేసరికి. ఇప్పుడు ఎందుకు అఫీషియల్ ఆండ్రాయిడ్ అండ్ వెబ్ఓఎస్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఏది అడ్వాంటేజ్ చెప్తాను. సో వెబ్ఓఎస్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు సరే తక్కువ ప్రైస్
వస్తుందని చెప్పేసి వీళ్ళు WebOSని డెవలప్ చేసుకున్నారు. ఎందుకు డెవలప్ చేసుకున్నారంటే అప్డేట్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళ మదర్ బోర్డ్స్ ఏంటో వీళ్ళకి తెలుసు, హార్డ్వేర్ ఏంటో తెలుసు, సాఫ్ట్వేర్ ఏంటో తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి వీళ్ళ అప్డేట్ అనేది ఆప్టిమైజ్డ్గా ఇద్దామని చెప్పి వీళ్ళు టీవీస్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రక్ అవ్వకూడదు, ఇది స్మార్ట్ ఫోన్ కాదు కదా చూడడానికి, సో టీవీస్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రక్ అవ్వకూడదు అనే ఒక ముందు చూపుతోనే LG అనేది ఇది నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 2000 రూపీస్ 1000 రూపీస్ ఎక్స్ట్రా వేస్తే మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్ వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఎందుకు ఇవ్వరు అని అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆండ్రాయిడ్ అప్డేట్ కానీ దించితే ఇప్పుడు నాగౌట్ మీద రన్ అవుతాయి, ఏ టీవీస్ అయినా సరే ఆండ్రాయిడ్ నాగౌట్ మీద రన్ అవుతాయి. ఇప్పుడు ఓరియో వచ్చింది అనుకోండి, వాటికి అప్డేట్స్ ఒకవేళ ఆ హార్డ్వేర్స్ వీటికి సింక్ అవ్వలేదు అనుకోండి, సింక్ అవ్వకపోతే పరిస్థితి ఏంటప్పుడు? సో టీవీస్ అనేవి స్ట్రక్ అవుతాయి. సో అలా స్ట్రక్ అవ్వకుండా మనకి ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆప్టిమైజేషన్ అనేది వీళ్ళు చేసుకుంటారు. ఎవరైతే LG వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏంటంటే స్ట్రక్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయాలి. వీళ్ళు సర్వీస్ చాలా నెంబర్ 1గా ఇస్తారు కాబట్టి LGలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్ ఆండ్రాయిడ్ అనేది రిలీజ్ చెయ్యరు. అంటే ఇదొకటి. ఇప్పుడు సరే తక్కువ ప్రైస్ కదా తీసుకోవట్లేదు అనుకుంటాం, 30 లక్షల టీవీ కూడా ఉంది, 40 లక్షల టీవీ కూడా మనకి LGలో ఉన్నాయి, దానికైనా సరే అఫీషియల్ ఆండ్రాయిడ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? సో మీరు ఇది ఒక్కటే ఆలోచించండి. అంటే మీకు టీవీ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రక్ అయ్యే ఛాన్స్ అయితే మీకు WebOSలో ఉండదు, అఫీషియల్ ఆండ్రాయిడ్లో మీకు టీవీ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీకు WebOSలో ఆ సినిమాయే లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు టీవీస్కి వేరే వాయిస్ వాడుతున్నారు అండ్ మీకు మొబైల్స్కి వేరే వాయిస్ వాడుతున్నారు కాబట్టి మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఏఐతో రావడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి అండ్ మీకు స్క్రీన్ మిర్రరింగ్ కానీ వైఫై డైరెక్ట్ కానీ తర్వాత మీకు అన్ని రకాలుగా ఇదే బాగుంటుంది. కాకపోతే మీకు సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి మీకు సోనీ చాలా బాగుంటుంది. మీకు బిల్టిన్ వోఫర్స్తో కొన్ని మోడల్స్ అయితే బిల్టిన్ వోఫర్స్తో వస్తున్నాయి, మీకు దాదాపుగా 40 వాట్స్ వరకు మీకు ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది. కాకపోతే మీకు LG అయితే 20 వాట్స్ మాత్రమే ఇస్తుంది. సో వాటికి కూడా మీకు క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఎవరైతే హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ పెట్టుకుందాం అనుకుంటే మీకు తీసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు స్టార్టింగ్గా బిల్టిన్ వోఫర్స్తో కావాలనుకుంటే మీరు సోనీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైనా సరే మీ బడ్జెట్ మీ బ్రాండింగ్ ప్రిఫరెన్స్ బట్టే ఉంటుంది తప్ప సో ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. సో ఈరోజు అయితే నేను ఏది బెస్ట్ అంటే నేను చూసిన టీవీస్లో నేను సేమ్ మోడల్ సేమ్ పెన్ డ్రైవ్ పెట్టి అదే నా హార్డ్ డిస్క్ పెట్టి నేను చూడడం జరిగింది. అందులో నాకు చాలా బెస్ట్ అనిపించింది నాకు LG. సో నేనైతే LGనే ప్రిఫర్ చేస్తాను అన్ని రకాలుగా. సో కొంతమంది క్వాలిటీ అంటే కొంచెం పిక్చర్ బ్రైట్గా రావడం అనుకుంటారు. సో ఎవరైతే పిక్చర్ బ్రైట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం సోనీకి వెళ్ళిపోండి. లేదు కలర్స్ న్యాచురల్గా ఎలా ఉన్న కలర్ని అలా చూపించాలి అనుకుంటే మీరు LGకి వెళ్ళిపోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక చిన్న పని ఏంటి అంటే మీరు వాడుతున్న టీవీ మోడల్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, బ్రాండ్ కానీ. సో మోడల్ నెంబర్ తెలియకపోతే బ్రాండ్ నెంబర్ అని చెప్పండి. నేను వాడుతున్న టీవీ మోడల్ వచ్చేసి LG LM6200 అండ్ 32 ఇంచెస్ మోడల్ ఇది. సో 50,000 రూపీస్ దీని యొక్క ప్రైస్ కాస్ట్ వచ్చేసి. ఓకే, సో మీరు కూడా తెలుస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్.